బూమ్ బూమ్ బూమ్రా. బూమ్రా లేకపోతే ఇండియా బౌలింగ్ పరిస్థితి ఎలా ఉంటదంటే కుక్కలు చెప్పిన ఇస్తారా లెక్క ఉంటుంది. ఇది ఎవడైనా నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజం. ఇప్పుడు మొత్తం బ్యాటింగ్ ఎరా నడుస్తుంది. సరదాకి నువ్వు ఎవరినన్నా అడుగు నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరన్నా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు రోహిత్ శర్మ ఇష్టం, నాకు ధోని ఇష్టం, నాకు కోహ్లీ ఇష్టం, నాకు అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఇష్టం అదే చెప్తారు. కానీ ఒక బౌలర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక బౌలర్ ఇష్టమని ఎవడు చెప్పడు. అది కూడా ఒక క్రికెట్లో ఒక భాగమే. వాళ్ళు కూడా ఇంకొక ఇంపార్టెన్స్ రోల్స్ ప్లే చేస్తారు. అలాంటిది బౌలింగ్ అంటే ఎందుకు చిన్న చూపు నాకైతే అర్థమే కాదు. వాళ్ళు ఎన్ని రన్నులు కొట్టినా బౌలింగ్ బాగాలేకపోతే అది ఎంత పెద్ద స్కోర్ అయినా ఓడిపోయే ఛాన్సెస్ ఉంది. అలాంటిది బౌలింగ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న పిల్లలకి ఎవరికి బౌలింగ్ పైన కూసంత ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు. కారణం ఐపీఎల్లో ఎవరినైనా ఇంపార్టెన్స్ చేసి చూపిస్తారా అంటే ఇక ఎవడైతే తక్కువ బాల్స్లో కొడతారో వాడినే హైలైట్ చేసి చూపిస్తారు. వికెట్లు పడగొట్టని హైయెస్ట్ వికెట్ టేకర్ తీసుకున్నారని అంత వాళ్ళపైన ఫోకస్ చేయరు. వాళ్ళ దగ్గరికి బ్రాండ్స్ కూడా రావు. ఒక బౌలర్కి మాత్రం అన్ని బ్రాండ్లు రావు. అదేందో మరి. సో బౌలర్లు అంటేనే ఎందుకో చిన్న చూపు నడుస్తుంది అనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేస్తేనే వచ్చే రోజులలో మనకు బెనిఫిట్ అవుతుంది. అంటే బుమ్రా లాంటి బౌలరు ఆయన ఉండడం వల్లనే సగానికి పైగా మ్యాచ్లో గెలుస్తున్నాం. సో అలాంటి బౌలరు ప్రపంచంలోనే ఎవరికి లేడు. మనకు మాత్రమే ఉన్న బౌలర్ ఆయన కనుక రిటైర్మెంట్ ఇచ్చారే అనుకోండి చాలా మ్యాచ్లు ఓడిపోయే స్థితికి వెళ్ళిపోతారు. ఆయన ఉన్నప్పుడే అలాంటి వ్యక్తిని ఒకరిని తయారు చేయాలి. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడే ఎవడో కూడా ఆయన లాగా తయారు చేయాలి. ఎన్ని మ్యాచ్లు గెలిపించాడు, ఎన్ని మెడల్ చేస్తాడు, బ్యాటర్లను ఎంత ఇబ్బంది పెడతాడు, ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఏ మ్యాచ్కి అదే ప్రత్యేకం. బుమ్రా బౌలింగ్ అంటేనే బ్యాట్స్మెన్కు వణికిపోతారు అనమాట. మళ్ళీ అలాంటి వాళ్ళు వస్తారా రానది క్వశ్చన్ మార్కే. వస్తే హ్యాపీయే. బట్ ఆయన రిటైర్మెంట్ ఇస్తే మాత్రం ఇండియా కష్టాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది బౌలింగ్ విషయంలో. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి, మీకేమనిపిస్తున్నది కింద కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ గురించి ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.